ఈ భాగంలో మనం ఆపేసాము. అర్ధవ్యాకోచం చేసి కానీ ఏ పదాలకి కొన్ని తమిళం, ఫ్రెంచి, జర్మన్ అనే కొన్ని భాషల్లో నూతన భావాలు సృజించడానికి అంత ముందున్న పదాలకి అర్ధవ్యాకోచం చేసి కానీ రెండు దేశ పదాలు సమాసం చేసి కానీ ఆదత్త పదాలని మనం వీరంతవరకు తీర్చడానికి ప్రయత్నం చేస్తాయి. అంతవరకు చెప్పుకున్నాం. రాత భాగం అంత మాత్రం చేత వీళ్ళు ఆదత్త పదాలు అసలు లేవు అనుకోకూడదు. భాషలో ఉన్న పదానికి పరభాషా పదం ప్రాతిపదికమై కొత్త అర్థం కల్పించి వాడడాన్ని ఆదాన విక్షేపం అంటారు. విద్యుత్తు అనే దాని అసలు అర్థం మేఘాలు పుట్టే పిలుపు. దీన్ని ఎలక్ట్రిసిటీ అంటాం అనే అర్థం కూడా పలికే పలుకులు. అది ఇప్పుడు రేడియో ద్వారా వినిపించే ధ్వనులకు పర్యాయంగా వాడబడతారు. ప్రసారం అనే పదం రేడియో బ్రాడ్కాస్ట్ అనే అర్థంలో కూడా ఆదాన విక్షేపమే. పరభాషలోని పదబంధంలో ఈనా పదాల సమానార్థకాలు కలిపి వేరొక భాషలో దాని తుల్యమైన పదబంధాన్ని సృష్టించడం ఆదాన భాష అంతరీకరణ. లాన్ ట్రాన్స్లేషన్. టెలివిజన్కి దూరదర్శన్, టెలిఫోన్కి దూరశ్రవణ యంత్రం అని పదాలు దీనికి ఉదాహరణ. ఆదత్త పదానికి దేశ పదం కానీ ప్రత్యయంగా చేర్చి కొత్త పదాలను సృష్టించడం ఆదాన మిశ్రమం. లాన్ బ్లేడ్ అనే పూర్వవైయాకరణ చెప్పిన వైద్య సమాసం. కరకంఠుడు మొదలని దీనికి ఎందుకే చెప్పినట్టు గుర్తు కరకంఠుడు దీనికి ఎందుకే వస్తాయి. గర్భగుడి అనేక రకాలుగా మొదలైన పదాలు దీనికి ఉదాహరణ. వీటిలో మొదటి పదం సంస్థం, రెండోది తెలుగు. అంతే కదా మరి. కొత్త పదం కరకంఠుడు సంస్థం. సంస్థం కవిషము, కంఠము కవిషం. గర్భ తెలుగు, గుడి తెలుగు. అది భాషా నిర్మాణం ఆదాన్ని చూద్దాం. భాష నిర్మించడంలో ఆదాన్ని ఎంతో వర్తిస్తుంది. పరభాషా పదాలు ఒక భాషలో ప్రవేశించడం చేత ఆ భాషలో ధ్వని నిర్మాణ, పద నిర్మాణ, వాక్య నిర్మాణ మార్పులు కావడం అవకాశం ఉంది. స్వీకారక భాషల్లోని ధ్వనులు పరభాషా పదాల్లో ఉన్నప్పుడు యథాతథంగా మిగలవచ్చు, లేక అవి స్వీకార భాషలో వాటికి సన్నిహితమైన ధ్వనులుగా మారచ్చు కూడా. తెలుగులో సంస్థ ప్రాకృతం నుంచి వచ్చిన పదాలని ఈ భేదం ఆధారంతోనే వైయాకరణలు తత్సమాలు, తద్భవాలు అని రకాలుగా విభజించారు. ధ్వనులలో మార్పు లేనివి తత్సమాలు, మార్పు వచ్చినవి తద్భవాలు. ఆకాశము, అక్షరము, ఈష్ట, ఇచ్ఛ మొదలటువంటివి తత్సమాలు. ఆకాశము, అక్కరము, ఈసు, ఇచ్చ ఇటువంటి తద్భవాలు. పరభాషా వ్యవహారాలతో ప్రత్యక్ష సంబంధం ఉన్నంత వరకు స్వీకారక భాష మాట్లాడే వారిలో కనీసం ఉన్నత వర్గాల వారి పరభాషా పదాల ఉచ్చారణలో మార్పు రాకుండా ఉచ్చరించడానికి ప్రయత్నం చేస్తారు. ప్రతీకరణ తత్సమా తద్భవాలు కూడా వాక్యాల కవిత్వాలు వాటిలో ప్రయోగించడం మామూలే అన్నయ్య చెప్పేదాకా. అందువల్ల ప్రత్యక్ష సంబంధం తగ్గితే తత్సమా తద్భవాలుగా మారడానికి ఎక్కువ అవకాశం ఉంది. పరభాషా పదాల్లోని ధ్వనులు ఒక్కొక్కసారి స్వీకారక భాషలో అంతకుముందు ఆ ధ్వనులు లేని స్థానాల్లో ప్రవేశిస్తాయి. ఇంగ్లీష్లో విజెడ్ అనే ధ్వనులు మొదట్లో లా పదాన్ని ఉండేవి కాదు. పదాదిని మొదట్లో ఉండేవి కాదు, పదం మొదట్లో. కానీ ఫ్రెంచి పదాలటువంటి వెరీ, జస్ట్, చెస్ట్ వంటి పదాలు ఇంగ్లీష్లో రావడం వల్ల ఈ ధ్వనులు పదార్థ స్థానానికి కూడా వచ్చాయి. ద్రావిడ భాషలో తమిళం ఈ ధ్వనులు పదాది స్థానానికి కూడా వచ్చాయి. ద్రావిడ భాష తమిళం, మలయాళం, తోదా తప్ప దేశ పదాల్లోనే గజల దెబ్బల పదాలు ఆ పదాది స్థానంలో రావడా సంస్థ నుంచి కూడా ఈ ధ్వనులు పదాదిలో ఉన్న పదాలుగా రావడం కొంత ప్రోత్సాహం ఇచ్చిందని పండితుల నమ్మకం. ఇప్పుడు ధ్వని ఒక ప్రత్యేకత్వాన్ని ఉచ్చారణలో మార్పు పరభాషా ప్రభావంలో రావచ్చు. ఫ్రెంచి ప్రమాణ మాండలికాల్లో రేపని కొననాలుగుతో ఉచ్చరించడం 2-3 శతాబ్దాలుగా కింద మొదలైంది. అంతే శతాబ్దాలు, 200 సంవత్సరాల క్రితం. ఈ నూతనోచ్చారణ విధానం ఫ్రెంచి నుంచి జర్మనీకి ప్రమాణ మాండలికాలకు కూడా వ్యాపించింది. అది ముందే అనుకున్నాం కదా. ప్రత్యయాలు ఒక భాష నుంచి మరొక భాషకు పోవడం చాలా అరుదు. భాష సాధారణంగా ఎరువు తెచ్చుకున్న పదానికి మన భాషలో ప్రత్యయాలే చేర్చి వాడతాం. స్టేషన్లు,
థీసిస్లు, అలాగే అని తెలుగు బహువచన ప్రత్యయంతోనే వాడతాం. కానీ స్టేషన్స్, థీసిస్ అని ఇంగ్లీష్లో ప్రత్యయాలు వాడడం. కానీ పరభాష సంపర్కం అత్యధికంగా ఉన్నప్పుడు పరభాషా పదాల్లోని 1, 2 నిష్పాదక ప్రత్యయాలు స్వీకారాన్ని భాషా పదాలు కూడా వచ్చి చేరవచ్చు. ఇంగ్లీష్లోకి వచ్చిన ఫ్రెంచి పదాలు ఏబల్, లిబల్, ఎగ్రీబల్, ఎడిబల్ అనే ప్రత్యయం అర్హార్థంలో ఉంది. తగినటువంటి అర్థం. అర్హార్థం అంటే తగిన అర్థం ప్రత్యయం, అర్హార్థం. దీని ప్రాచుర్యం వల్ల కొన్ని దేశీయ పదాలు కూడా చేరి అనేక కొత్త పదాలు వచ్చాయి. అలాగే గోండి ఆర్య భాషా పదాల్లో ఉన్న వాల్ అంటే వాల అనే కత్రధ ప్రత్యయం ద్రావిడ క్రియ కూడా చేరి వెహ్వాల్ చెప్పేవాడు, వహ్ చెప్పు, అట్వాల్ వండేవాడు, అట్టు పండు ఇత్యాది రూపాలు వచ్చాయి. పరభాషా ప్రభావం వల్ల వాక్య నిర్మాణంలో మార్పు రావటం, కొత్త రకం పదబంధాలు ఏర్పడటం సర్వసహజమే కదా. ద్రవిడ భాషలో అస్త్యర్థక క్రియ లేని వాక్యాలు వాడు రాముడు వాడు ప్రచురం కాబట్టి ఇటువంటి వాక్య నిర్మాణ సంస్థల్లో కూడా ప్రవేశించింది. సహారామ తెలుగులో వచ్చినవాడు అనడానికి బదులు ఎవడో వచ్చాడు, ఎవడొచ్చాడో వాడు. ఇటువంటి పదాలు ప్రయోగాలు కూడా సంస్థల్లో తదర్థక సర్వనామాల ప్రభావం వల్ల ఏర్పడ్డాయి. కావ్య భాష ఇటువంటి ప్రయోగాలు ఎక్కువ వ్యాప్తి ఉంది. కావ్య భాషలో పొందిన వ్యాప్తి. ఇంగ్లీష్లో ఇట్ గోస్ వితౌట్ సెయింగ్ అనే ప్రయోగం ఫ్రెంచి భాష నుంచి అనుకరించడం వల్ల వచ్చింది. ఇలా చెప్పుకుంటూ ఉంటే మన పాశ్చాత్య దేశాల్లో మన పరిభాష ఎలా ఉంది, మన భాష పాశ్చాత్య దేశం మన భాషా శాస్త్రం ఎలా ఉంది, దాని గురించి పరిశీలిద్దాం. గ్రీకు వ్యాకరణాలు చూద్దాం. గ్రీకు సంస్థానం దగ్గరగా ఉందన్నాం కాబట్టి లాటిన్ అవి పరిశీలిద్దాం. యూరప్ ఖండవా సంస్కృతి గ్రీస్ దేశంలో వృద్ధి చెందింది. గ్రీస్ దేశ పండితులు వేదాంత శాస్త్రం, న్యాయశాస్త్రం, రాజకీయ శాస్త్రం, అలంకార శాస్త్రం మరియు అనేక విజ్ఞానశాస్త్ర శాఖల్లో పరిశ్రమ చేశారు. అంతేకాకుండా వారు భాష గురించి వ్యాకరణం చేసిన చర్చ వేదాంత శాస్త్రం అంతర్భూతమవుతుంది. ఆ కాలంలో ఇతర యూరప్ దేశీయులు అంతగా పట్టించుకొని విషయాలను గురించి ఆలోచించి సిద్ధాంతాలు ప్రతిపాదించిన ప్రాచీన దేశీయ విజ్ఞాన సముపార్జనకు మంచి ప్రశంసనీయం చేశారు. కానీ ఆ ప్రశ్న చాలా గొప్ప చెప్పుకోలేదు, ప్రశంసనీయమే పని. మరి మానవుడికి అది ఉండబట్టి మనం చెప్పుకోగలుగుతున్నాం. లేదా మనకి ఏం తెలుస్తుంది? వాళ్ళు వేసిన పునాది అలాంటిది. ఇలాంటి పునాది తెలుగు భాష ఎంతపై గురించి ఆలోచించండి. మానవుడి సంస్థంగానే వాళ్ళు కూడా సంస్థాన్నే ఆదర్శంగా తీసుకున్నారు. గీసు లాటిని కూడా మొదట అన్ని పదాలు కలిసినా కూడా మానవుడికి తమ భాష పుట్టుకుని గురించి కానీ స్వభావాన్ని గురించి కానీ తెలుసుకోవాలనే ఆసక్తి వల్ల అతడు చేసిన ఊహాగానాలు మత గ్రంథాలలో ప్రతిబింబితమయ్యాయి. బైబిల్ జెనీస్ 11వ అధ్యాయంలో, అలాగే టవర్ ఆఫ్ బేబిల్ కథ ఇటువంటిది. ఇందులో మానవులంతా ఆదిలో ఒకే భాషగా ఉండేవారని అది అంతేకాకుండా ఒకే భాష మాట్లాడేవారని, షినార్ అనే ఆవేశంతో పట్టణం స్వర్గం జత్తుశిఖరం కట్టడం ప్రారంభించాలని చూసి దేవుడు మానవుల ఐకమత్యంతో దేనిని సాధించగలరు కాబట్టి దాన్ని భంగం చేయడం కోసం ఒకరి భాష ఒకరికి అర్థం కాకుండా చేసి మానవుని భూమిలో అన్ని ప్రాంతాలకి చెల్లాచెదురు చేశాడని చెప్పబడింది. భాష పుట్టుకొని గూర్చి తెలుసుకోవడానికి ఒక ఈజిప్టు రాజు చేసిన ప్రయత్నాన్ని హెరోడోసస్ అనే గ్రీకు చారిత్రకుడు క్రీస్తు 5వ శతాబ్ది వాడు ఉదాహరించాడు. సమ్మెతికోస్ అనే ఈజిప్టు రాజు ప్రపంచ భాషల ప్రాచీన భాష ఏదో తెలుసుకోవాలని ఉద్దేశంతో అప్పుడే పుట్టిన పిల్లల్ని మాటలు వచ్చేంత వరకు వేరువేరుగా ఎంత చెప్పినట్టు ఉంచాడు. కొంతకాలానికి వాళ్ళు బేకోస్ అనే మాటను ఉచ్చరించాడు. ఈ మాటకి ఫిజియన్స్ భాషలో రొట్టె అని అర్థం. మానవ ప్రథమ భాష క్రియేషన్స్ అని నిశ్చయించారు. ఇటువంటి అభిప్రాయాలు శాస్త్రీయమైనవి కాదు కదా. మరి ప్రాచీన గ్రీకు దేశ పండితులు తమ భాషపైన సృష్టి కేంద్రీకరించి భాషాశాస్త్ర విజ్ఞానాన్ని ప్రతిపాదించారు. అంతేకాకుండా క్రీస్తును 1000 సంవత్సరాలకు ముందే వీరు పానీయషన్ లిపి ఆధారంగా గ్రీకు లిపి ఏర్పరిచారు. పానీయస్ లిపిలో హల్లులు మాత్రమే సంకేతాలుగా ఉండేవి. అచ్చులను సందర్భానుసారంగా ఊహించుకునేవారు. గ్రీకు ఈ లిపిని తమ భాషకు ఉపయోగిస్తూ తమ భాషను అవసరం లేని పానీయషన్ హల్లుల సంకేతాలను అచ్చులకు సంకేతాలుగా మార్చి గ్రీకుకు అచ్చులను హల్లులను విడివిడిగా సూచించే లిపిని ఏర్పరచుకున్నారు. తర్వాత
ఇప్పుడు మనకు దొరికే గ్రంథాలలో భాషను గురించి చర్చ ఉన్న వాటిల్లో ముఖ్యమైనది, ప్రాచీనమైనది ప్లేటో. ఈయన క్రీస్తు పూర్వం 425 425లోను 347 సంభాషణలో ఒకటైన క్రటిలస్, ఇందులో ఆయన భాష ప్రకృతి సిద్ధమైంది అనే పురుగుల సిద్ధాంతాన్ని ప్రవచించారు. భాషలో పదాలకి అర్థాలకి సహజ సంబంధం ఉందని నమ్మారు. భావాలు లేక అర్థాలు శాస్త్రమైనవని వాటికి అవి సూచించే వస్తువులకు అవినాభావ సంబంధం ఉందని ఈయన వాదించారు. దీనికి ఉపసిద్ధాంతం భాష తర్క సహజంగాను న్యాయసంపన్నంగా ఉంటుందన్నది సిద్ధాంతాన్ని నిరూపించడానికి చేసిన కొన్ని పదాలకు ఉత్పత్తి ఇచ్చారు. అయితే ఈయన ఇచ్చిన ఉత్పత్తులు సరైనవి కానీ తర్వాత కొందరు అభిప్రాయపడ్డారు కాదని. ప్లేటో శిష్యుల్లో ఒకడైన అరిస్టాటిల్ క్రీస్తులో 384లో 322-21 ప్రాచీన కాల పండితుడు అగ్రగణ్యుడు. ఈయన విజ్ఞానశాస్త్రం అన్ని శాఖలపై పరిశోధన చేశాడు. భాషోత్పత్తి విషయంలో ఈయన తన గురువుతో ఏకీభవించలేదు. ఈయన భాష సహసిద్ధమైనది కాదని, అది సంప్రదాయసిద్ధమైనదని ఈయన భాష సహసిద్ధమైనదని కాదని, అది సంప్రదాయ సిద్ధమైనదని చెప్పారు. ఈయన భాషే కాక ఏ వస్తువైనా మూల పదార్థము ఆకృతి అనే రెండింటిని సమ్మేళనం వల్ల ఏర్పడిందని చెప్పారు. ఈయన వాదనే అంగీకారం యోగ్యమైంది. ఎందువల్లంటే తెలుగులో గుర్రం, తమిళంలో కుదిరై, హిందీలో ఘోష, ఇంగ్లీష్లో హార్స్, ఇవన్నీ ఒక జంతువుని సూచిస్తాయి కదా. మరి ఈ పదాలకి అవి సూచించే జంతువుకి సహజ సంబంధం ఉందని చెప్పలేం కదా. భాషలో ధ్వన్యనకరణం వల్ల ఏర్పడిన శబ్దాలు కొన్ని ఉన్నా వాటి సంఖ్య అత్యల్పం. ఈయన సిద్ధాంతం ప్రకారం పదాల అసలు అర్థాన్ని నిర్మేషించడం అనవసరం కనుక ఆయన సిద్ధాంతం ప్రకారం అవసరం కనుక ఈ పదోత్పత్తి దొరికిపోలేదు. ఈయన గ్రీకు భాష గురించి కొన్ని ప్రమాణపూర్వకమైన అభిప్రాయాలు వెల్లడించారు. ఈయన నామాది క్రియలు సంయోజకాలు అని 3 భాషా భాగాలుగా గుర్తించారు. దీని తర్వాత జోవో క్రీస్తుపూర్వం 308లో స్థాపించిన స్టోయిక్ శాఖ భాషా విషయాలకు సంబంధించిన ప్రత్యేక గ్రంథాలు వెలువడ్డాయి. పాశ్చాత్య వ్యాకరణ మూల పద్ధతులను స్థాపించిన వారు వీరే. నావిభక్తులకు వీరు పెట్టిన పేర్లే అనువాదాల ద్వారా అన్ని పాశ్చాత్య భాషలకు వ్యాపించే నా విభక్తులకు, అదే ప్రథమ ద్వితీయ విభక్తులు అన్నీ కూడా. గ్రీకు పండితులు సహసిద్ధి, సంప్రదాయ సిద్ధి వాదాల లాగానే మరొక విప్రవృత్తిని కూడా చర్చించారు. ఏంటది? భాష క్రమబద్ధమైనదని కొందరు వాదిస్తే మరికొందరు అది క్రమరహితమని వాదించారు. కొందరు మొదటి రకం వారిని సామ్య సిద్ధాంత వారిని, రెండో రకం వారిని క్రమరాహిత సిద్ధాంత వాళ్ళని అంటారు. మొదటి రకం వారు చాలా ధాతు విధాకని వేరే ప్రత్యయాలు తుల్యంగా ఉన్నాయన్న విషయాన్ని ప్రాధాన్యం ఇచ్చారు. ఉన్నాయన్న వారి విషయానికి రెండో రకం వారు భాషలో ఉన్న ప్రతి నిషేధ రూపాలు, పట్టణాల పేర్లు బహువచనంలో ఉండటము, పుంలింగ స్త్రీలింగ చాలా పదాలు అప్రాణి వాచకాలు కూడా సూచించడం మొదలైన అసహజంగా కనబడే విషయాలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇలా ఆవిస్తూ పోతే అలెగ్జాండర్లో పండితులు, హోమరమైన ప్రాచీన కవులు కావ్యాల్లో భాషను గురించి చర్చించి ఆ కావ్యాలు వ్యాకరణాలు రాశారు. ప్రయోగసరణ వ్యాకరణం కదా. వీరిలో అరిస్టార్స్ క్రీస్తుపూర్వం 2వ శతాబ్ది ముఖ్యులు. మిగిలిన గ్రీకు వ్యాకరణంలో ప్రాచీనమైనటువంటి దాని కర్త అయిన డయానాసిస్ థేక్స్ క్రీస్తుపూర్వం 1వ శతాబ్ది వాడు. ఈయన గురువు. డయాసిస్ థేక్స్ గురువు అన్నమాట. థేక్స్ గ్రంథం పేరు టెక్నే గ్రామాటికే. 15 పేజీలలో ఈ గ్రంథం 25 భాగాలుగా ఉన్నాయి. ఇందులో గ్రీకు భాషా నిర్మాణం సంగమంగా వెలువడింది, కానీ వాక్య నిర్మాణ చర్చ లేదు. ఇది చాలా శతాబ్దాల వరకు గ్రీకు భాషకు గ్రీకు భాషకు ప్రమాణ వ్యాకరణము పాశ్చాత్య భాషా వ్యాకరణాలకు ఆదర్శమైంది. థేక్స్ ఇలా చెప్పారు: వ్యాకరణం కవుల వ్యవహారానికి సంబంధించిన జ్ఞానం. ఇందులో 6 భాగాలు ఉన్నాయి. సరిగా ఉచ్చరించడం. పూర్వకవుల భాషను వివరించడం. 3 పూర్వకవుల వ్యవహారం పైన, కావ్య వస్తువు పైన వ్యాఖ్య. 4 ఉత్పత్తులు కనుగొనటం, అంటే ఉత్పత్తి అన్నమాట. భాషలో నియమాలు నిర్దేశించడం. 5 సాహిత్య విమర్శ.
ఇదే వ్యాకరణంలో ముఖ్యంగా. ఇందులో 5వ భాగమే మనం ముఖ్యం. ఈయన గ్రీకు లిపులకు ఉన్న ఉచ్చారణ వివరించాడు, కానీ సవర్ణాలకు సంబంధించిన వివరణ ఇవ్వలేదు. ఈయన వాక్యాన్ని పూర్తి భావాన్ని వ్యక్తీకరించేది అని నిర్వచించాడు. ఈయన 8 భాషా భాగాలను గుర్తించి ఒక్క భాషా భాగానికి ఒకే ప్రత్యేక లక్షణం కల్పించారు. ఈయన భాషా భాగాన్ని ఈ విధంగా ఉన్నాం: నామ, క్రియ, అసమాహ క్రియ, విహితము, సర్వనామం, పూర్వసర్గ, క్రియా విశేషణాలు, సంయోజనం అని వీటి గురించి కొంచెం కొంచెం చూద్దాం. అంటే నామం అంటే ఇది వ్యక్తిని కానీ వస్తువుని కానీ సూచిస్తుంది. దీని విభక్తులు చేరతాయి. క్రియ ఇది పనిని కానీ పరిణామాన్ని కానీ తెలుపుతుంది. దీనికి విభక్తులు చేరవు, కానీ కాల, పురుష, వచన ప్రత్యయాలు చేస్తాయి. అసమాపక క్రియలు క్రియాలక్షణాలు, నామలక్షణాలు ఉన్నాయి. విహితం నామం ముందు కానీ వెనుక కానీ ఉండేది, విభక్తులు చేర్చుకునేది. సర్వనామం నామస్థానంలో ఆదేశంగా వచ్చేది, పురుష భేదం కాదు. పూర్వసర్గ వాక్య నిర్మాణంలో ఇతర పదాల ముందు వచ్చేది. అలాగే క్రియా విశేషణ ప్రత్యయాలు చేరనిది, క్రియను వ్యవస్థీకరించేది. క్రియా విశేషణ ప్రత్యయం. సంయోజకం చర్చను ఏకీకరించేది, అర్థ వివరణలో ఖాళీలను పూరించేది. ఇలాగా జేమ్స్ వదిలివేసిన గ్రీకు వాక్య నిర్మాణంలో అపోలియన్ డిస్కోలుస్ క్రీస్తు 2వ శతాబ్దం విపులంగా వర్ణించారు. మొత్తానికి ప్రాచీన గ్రీకు పండితులు చలి నిర్మాణం, వ్యుత్పత్తి, వ్యాకరణం అనే 3 విషయాల గురించి చర్చించారు. మొదటి రెండింటిలో వారు ప్రాచీన భారతీయులు సాధించినంత శాస్త్రీయత సాధించలేకపోయారు. కానీ వ్యాకరణంలో వారి పరిశ్రమ శాస్త్రీయమైనది. అది తర్వాత చాలా కాలం వరకు పాశ్చాత్య పండితులకు కూడా చాలా ఆదర్శమైంది. ఇలా చెప్పుకుంటూ లాటిన్ వ్యాకరణాలు చూద్దాం. ఇప్పుడు గ్రీకు వ్యాకరణం అయింది కదా, లాటిన్. రోమన్ల గ్రీకు దేశంతో రోమన్లకు గ్రీకు దేశంతో సంబంధం చాలా పురాతన కాలం నుంచి ఉంది. క్రీస్తు 2-3 శతాబ్దాల రోమన్ సామ్రాజ్యం విస్తరించి గ్రీస్ కూడా దాని ఆధిపత్యంలోకి వచ్చింది. గ్రీస్ కూడా విద్య, కళలు మొదలైన విషయాలలో గ్రీకులు తమ ఉన్నటువంటి అధికులను, రోమన్లను గుర్తించి అనుకరించారు. అలాగే గ్రీకులు కళలలో ఆధిక్యం సంపాదిస్తే రోమ్ ప్రపంచ శాంతిని కాపాడుతుంది అని వెల్గిరి అన్నారు. ఇతర రంగాల్లో లాగానే వ్యాకరణంలో కూడా రోమన్లు గ్రీకులను అనుసరించి గ్రీకుల సిద్ధాంతాలను, మతభేదాలను, పద్ధతులను కూడా లాటిన్ భాషకు అన్వయించుకున్నారు. వ్యుత్పత్తి విషయంలో అన్వయించి అందుకు ఆదర్శంగా నిలిచారు. వ్యుత్పత్తి విషయంలో గ్రీకులు పొరపడినట్లే రోమన్లు కూడా విశృంఖలమైన ఊహాగానం చేశారు. పులేప్స్ నక్క అనేటువంటి ఒక మాట ఓలో అనేటువంటి ఎగుతున్నాను, ఓలో అంటే ఎగుతున్నాను, ఫేస్ అదే పాదం అనే మాట నుంచి వచ్చిందన్నారు. ఓలో నుంచి ఎగుతున్నాను, ఫేస్ నుంచి పాదం అనే మాట నుంచి వచ్చిందన్నారు. అంతేకాకుండా వ్యతిరేకార్థ ప్రజలు కూడా పదాలకు కూడా పరస్పర సంబంధం ఉన్నట్లు వివరించారు. బెల్లుము యుద్ధం అనే పదం బెల్లుస్ బెల్లుం కాస్త బెల్లుము యుద్ధం అనే పదానికి అందమైన అనే పదం నుంచి వచ్చిందట. యుద్ధం అందమైనది కాదు కదా అని అది అర్థం. వ్యాకరణంలో కూడా గ్రీకుల వలె వీరు పదాన్నే మూలాంశంగా తీసుకున్నారు. కానీ పదానికి ప్రకృతి ప్రత్యేకత విభాగం చేయలేదు. ప్రకృతి ప్రత్యేకత గ్రీకు పదానికి లాటిన్ పదానికి సామ్యాలు ఉన్న చోట అటువంటి పదాలను గ్రీకు భాష నుంచి వచ్చాయని అపోహపడ్డారు. కానీ వాటిలో ఏది నిజమైన ఎరువు పదాలు, ఏవి సజాతి పదాన్ని గ్రహించలేకపోయారు. గ్రీకు లాటిన్కి చాలా విషయాల్లో సామ్యం ఉందని తెలిసినప్పటికీ సోదర భాషలని సత్యంగా వారికి తట్టలేదు. అది సోదర భాషలని విషయం వారు తెలుసుకోలేటారు. లాటిన్ వ్యాకరణంలో ప్రథమ వారు క్రీస్తుపూర్వం 116-127 రచించింది. దీనికి 26 భాగాలుగా ఇప్పుడు 5 నుంచి 10 వరకు ఉన్న విభాగాలు జరుగుతున్నాయి. వారిలో లాటిన్ పదాలని నామాలు విభక్తులు చేరేవి. క్రియలంటే కాల ప్రత్యయాలు చేరేవి. అస్మాక్రియ అంటే కాల విభక్తి ప్రత్యయాలు 2 చేరేవి. క్రియా విశేషణ అంటే 2 రకాల ప్రత్యయాలు లేనివి. ఇలా 4 రకాలుగా విభజించారు. గ్రీకులో 5 విభక్తులే కానీ లాటిన్లో 6 విభక్తులు ఉన్నాయని ఆయన గుర్తించారు. అంతేకాకుండా ప్రత్యయాలలో నిష్పాదక ప్రత్యయాలు, విభక్తి ప్రత్యయాలు అని 2 రకాలు ఉన్నట్లు ఈయన గుర్తించాను. వారే కాకుండా ఇతర లాటిన్ వైయాకరణలో క్వింటిలియన్ 1వ శతాబ్ది వాడు ప్రసిద్ధుడు.
వీరు గ్రీకుల పద్ధతుల్ని వారో కన్నా ఎక్కువగా అనుకరించారు కనుక వీరి రచనలో కొత్తదనం ఏమీ లేదు. ప్రిసియన్ వ్యాకరణ ప్రమాణ గ్రంథం అంగీకరించబడింది. ఇందులో 18 విభాగాలు భాషా భాగాలుగా సంబంధించాయి. 2 వాక్య నిర్మాణానికి సంబంధించినవి. ఈ మధ్యకాల గ్రంథాలు ఆ గ్రంథాలు అవేంటి? రోమన్ సామ్రాజ్యం అంతరించిన తర్వాత క్రీస్తు ఆదేశం ప్రకారం క్రైస్తవ పండితులు తమ మతం ప్రపంచం అంతా వ్యాప్తి చేయడం మొదలుపెట్టారు. దీనివల్ల పండితులు పారంపర్యంగా గ్రీకు లాటిన్ భాషను గురించి చర్చించడమే కాకుండా అన్ని ఇతర భాషల వారి దృష్టి పడింది. బైబిలు అర్మేనియన్లోకి 5వ శతాబ్దిలోను, గాథిక్లోకి 4వ శతాబ్దిలోను, ఓల్డ్ చర్చ్ స్లానోవిక్లోని 9వ శతాబ్దిలోని అనువదించబడ్డాయి. క్రైస్తవ మత వ్యాపకులైనటువంటి సౌకర్యార్థం కోసం లాటిన్ పదాలకు ఇతర భాషల్లోకి సమానార్థకాన్ని ఇచ్చే నిఘంటువులను కోసపడ్డాయి. ఇటువంటి నిఘంటువులే జర్మనీ వంటి కొన్ని భాషలకు కూడా మిగిలిన ప్రాచీన ఆధారాలు అయ్యాయి. లాటిన్ భాషకు కూడా ఈ కాలంలో మరికొన్ని వ్యాకరణాలు రచించబడ్డాయి. 16వ శతాబ్దిలో అచ్చు యంత్రం కనిపెట్టడంతో అనేక భాషల వ్యాకరణాలు నిఘంటువులు కూడా తయారై వ్యాప్తిలోకి వచ్చాయి. 16-18 శతాబ్దిలో మధ్య అప్పటి కాలాన్ని తెలిసినటువంటి భాషలపై పరిశోధన జరిగింది. జర్మన్ యాత్రికులైన పిఎస్ ఎల్ల పల్లాన్ 18వ శతాబ్ది చాలా భాషలకి తులనాత్మక పదపట్టిక తయారు చేశారు. ఈయన ముందు కాలంలో కూడా ఒకరిద్దరు ఇటువంటి ప్రయత్నం చేశారు. 1805లో పాండులో అనే ఆయన సుమారు 800 భాషలకి వీళ్ళు పట్టిక దేహంపై ఎంత అదృష్టం, 800 భాషలకు ఎంత జ్ఞానం ఉండాలి. అది ఒక విధంగా ఒక యోగి వేదవేత్త యోగి ఆధునిక యోగి తయారు చేశాడు. అదే లింగు అనే గ్రంథంలో మిథిరిడెక్స్ అనే గ్రంథంలో క్రైస్తవ ప్రార్థన సుమారు 500 భాషలు మాండలికాల్లో 500 రాశారు, 500 రాశారు. భాషా స్వభావాన్ని గురించి చర్చించిన గ్రంథాలలో ముఖ్యమైనది పోర్ట్ రాయల్ గ్రామర్ అనే 1660లో లాటిన్, గ్రీకు, హిబ్రూ, నవీన యూరోపియన్స్ భాషల ఆధారంగా దీని కర్తలు సర్వభాషా శాస్త్రాలకు వర్తించే వ్యాకరణం రాయడానికి ప్రయత్నించారు. కానీ వీరు ఇతర ఖండాల భాషలను తమ పరిధిలోకి తీసుకోలేదు. మాతృభాషా భక్తితో వీరు ఫ్రెంచి భాష స్పష్టమైనది, సర్వాంగసుందరమైనది అని నిరూపించడానికి చాలా ప్రయత్నించారు. ఈ సమయంలోనే భాషోత్పత్తి విషయక చర్చ కూడా మూఢనమ్మకాలపై ఆధారపడింది. చాలామంది హిబ్రూయే మానవుడు ప్రథమ భాష అని నమ్మి మిగిలిన అన్ని భాషలు దాని నుంచే పుట్టాయని నిరూపించడానికి ప్రయత్నించారు. అలాగే స్కాట్లాండ్ అనే దేశానికి చెందిన 4వ జేమ్స్ 1488లో 1513లో ఇద్దరు పిల్లల్ని మాటలను వచ్చేదాకా వేరుగా ఉంచి వాళ్ళ మంచి హిబ్రూ మాట్లాడుతున్నారని అనుకున్నారు. మాతృభాషా భక్తులు కొందరు తమ భాష అన్నిటికీ మూల భాషని వాదించారు. స్వీడన్ దేశానికి చెందిన ఆంధ్రియన్స్ కెమ్మే ఈడన్ ఉద్యానంలో దేవుడు స్వీడన్, ఆడాం, డేనిష్, సర్పం, ఫ్రెంచి మాట్లాడేవారని వాదించారు. 18వ శతాబ్ది చివరి వరకు అనేక భాషలపై వివరాలు తీశాయి. కానీ వ్యాకరణ పద్ధతులు అవగాహన పరంపరాయుతంగానే ఉన్నాయి. కానీ 19వ శతాబ్దిలో ఏర్పడిన శాస్త్రీయ దృక్పథానికి మార్గదర్శకులు అంతకుముందు కాలంలో 3 ఉన్నారు. వారు లైబ్నిజ్, హెర్డర్, సర్ విలియం జోన్స్ అని. తర్వాత చూద్దాం.